వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికిచ్చే ఆసియా అత్యున్నత పౌర పురస్కారం రామన్ మెగసెసే అవార్డును ఈ ఏడాది ఇద్దరు భారతీయులు అందుకున్నారు. మానవ వ్యర్థాలను మనుషులతో శుభ్రం చేయించే వ్యవస్థ నిర్మూలనకు ఉద్యమ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న కర్ణాటక వాసి బెజవాడ విల్సన్కు రామన్ మెగసెసే అవార్డు ప్రదానం చేశారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సంగీతంలో సామాజిక నేపథ్యాన్ని చొప్పించి విశేష జనాదరణ పొందిన చెన్నైకు చెందిన టీఎం కృష్ణన్ కూడా ఈ ఏటి రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. వారిద్దరితో పాటు మరో నలుగురు కూడా 2016లో అవార్డును స్వీకరించారు. బెజవాడ విల్సన్ కర్ణాటకలోని కోలార్ బంగారుగన్ల టౌన్షిప్లో దళిత కుటుంబంలో పుట్టారు. ఆయన కుటుంబం కూడా మానవ వ్యర్థాలను తొలగించే పనే చేసేది. చదువుకునే సమయంలో దళితుడనే వివక్షకు గురైన విల్సన్ మానవ సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని రామన్ మెగసెసే అవార్డు ధర్మకర్తల మండలి పేర్కొంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి 6వ ఏట నుంచే కర్ణాటక సంగీతాన్ని అభ్యసించిన టీఎం కృష్ణ సంగీతాన్ని అణగారిన వర్గాల వారికి చేరకుండా అంటుకుంటున్న వ్యవస్థను ప్రశ్నించారని ధర్మకర్తల మండలి పేర్కొంది. Awardee T.M. Krishna will now deliver his response.